అక్రమ కేసులో అన్యాయంగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి పరామర్శించడానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈరోజు రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంగా జైల్లో రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాం. రామకృష్ణారెడ్డి గారి మీద గతంలో మనం మాట్లాడుకున్నట్టుగానే అనేక సందర్భాల్లో మేము చెప్పినట్టుగానే అన్యాయంగా ఒక అక్రమమైనటువంటి కేసులో ఇరికించి ఈరోజు చంద్రబాబు ఆనందం పొందేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఓ దుర్మార్గమైనటువంటి సంబంధం లేనటువంటి ఆధారాలు లేనటువంటి ఒక కేసులో ఇరికించి దానికి సంబంధించి పోలీసులు అనేక రకాలైనటువంటి సాక్ష్యాలు సృష్టించి దానిలో ఈయన భాగస్వామి ఉన్నాడు అని చెప్పి కోర్టును నమ్మించి ఈరోజు జైలుకి పంపించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు కలిసి మాట్లాడినటువంటి సందర్భంలో రామకృష్ణారెడ్డి కానీ వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి గారు కానీ ఆరోగ్యంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఈ కేసులో మమ్మల్ని జైల్లో వేశారనేటువంటి ఆలోచన కానీ ఆ భయం కానీ ఎక్కడా కనిపించడం లేదు. ఈ కేసులు మేము ధైర్యంగా ఎదుర్కొంటాం. న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. న్యాయ పోరాటం చేసినా సరే ఈ కేసులో దీనిలో విజయం సాధిస్తామనేటువంటి నమ్మకం, విశ్వాసం, ధీమాతో వాళ్ళు ఉండడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఈరోజు ఆంతరంగికులుగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటులాగా వ్యవహరించారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఈరోజు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చి రాజకీయంగా ఎదుర్కోలేక పోలీస్ కేసులు బనాయించి దాని ద్వారా భయపెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఫ్లెక్స్ కడితే పోలీస్ కేసు, లేదు ఎవడన్నా ప్రెస్ మీట్ పెడితే పోలీస్ కేసు, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడితే పోలీస్ కేసు, వీటన్నిటితో పాటు ఎవరి మీద కేసులు పెట్టాలనుకుంటే వాళ్ళ మీద కేసులు వస్తే కేసులు బనాయించడం కాదు, కేసులు తయారు చేసి కేసులు మోపడం అనేటువంటిది ఒక కొత్త అనుమతి, కొత్త సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈరోజు వాటికి సృష్టించాడు. ఈరోజు అక్రమ కేసులో నిర్బంధించిన పిన్నెల్లి బ్రదర్స్ వెంకటరామరెడ్డి, రామకృష్ణారెడ్డి గారిని శూన్యకి వచ్చి వాళ్ళు కూడా ఈ కేసులో ఉన్నందువల్ల వాళ్ళ ఆలోచన సడలు కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇంతకన్నా ఏమీ చేయలేరు. ఇంతకు మించి గతంలో కూడా మేము 4 నెలల ముందు కూడా ఇక్కడ వచ్చి ఉన్నాము. మళ్ళా కూడా మరో కేసు పెట్టారు, అక్రమ కేసు. అందులో ఇద్దరు ఆధిపత్య పోరు కోసం ఇద్దరు చనిపోతే తెలుగుదేశం వల్లే ఆ కేసులో అక్రమంగా కేసు పెట్టారు. అంటే ఈ కేసులన్నీ పోలీస్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారంటే ఆ టవర్ లొకేషన్లో ఎవరో ఒకరు ఉంటే వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకుంటారనే ఒక ఉద్దేశంతో ఆ కుట్రగా తీసుకొని వచ్చి కేసులు పెట్టడం జరుగుతుంది. ఇది సాధారణంగా మా అనంతపురం జిల్లాలో ఎక్కువగా పెట్టేవాళ్ళు. పొలిటికల్గా ఎక్కడ మర్డర్ జరిగినా కూడా పొలిటీషియన్ ఇన్వాల్వ్ చేసి ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు. ఈ సంస్కృతి రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు పెట్టడం జరుగుతుంది. అంటే ఈ విధంగా పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున జైళ్ళల్లో ఈరోజు మా లీడర్లంతా ఏ విధంగా సఫర్ అవుతారో మళ్ళీ తిరిగి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎవరికి అనుకుంటూ ఉండొచ్చు ఈరోజు తెలుగుదేశం నాయకులంతా కూడా రాష్ట్రంలో మేము వైఎస్ఆర్సీపీ నాయకుల మీద దాడులు చేస్తున్నాం, వాళ్ళని లోపల పెడుతున్నాం అని సంతోషపడవచ్చు. కానీ అది ఎక్కువ కాలం నిలబడదు. త్వరలోనే దీనిపైన రివైజ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతీకారం కూడా తీసుకుంటారు. ఏంటికి వదులుతారయ్యా? ఎవరినన్నా కొడితే తిరిగి కొట్టకోకుండా ఏంటుకుంటారు? తిరిగి కొట్టే ఆలోచన తెప్పిస్తా అనేదే చంద్రబాబు నాయుడు. అందువలన ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం నాయకులు కూడా చూసుకొని నడుచుకుంటే మంచిది. ఏంటంటే ఈ సంస్కృతి అనేది తిరిగి మాకు రాకూడదు అని కోరుకోవాలి తప్ప ప్రతిసారి వాళ్ళు కొడితే మళ్ళీ తిరిగి వచ్చింది. అందరూ చెప్పేది ఏమంటే గతంలో ఫ్యాక్షన్లు అన్నీ ఉన్నాయి, ఫ్యాక్షన్ హత్యలు, ఫ్యాక్షన్ రాజకీయాలు జరుగుతున్నాయి అంటున్నాయి. అదంతా మాపేయండి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలకు స్వస్తి చెప్పినారు. నెక్స్ట్ ప్రభుత్వం వస్తే ఇట్లాగే దొంగ కేసులు కట్టాలి, అంతకు మించి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క 2.0 అనేది ఆ భయం అంటే ఏ విధంగా అక్రమాలు చేయడానికి మళ్ళీ భవిష్యత్తులో భయపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆలోచించుకోండి. ఉద్యోగస్తులు, ఆఫీసర్లు అందరినీ కోరుకోవడం, మీకేదో పైన ప్రెషర్ ఉంది, కేవలం ఒక 4 నెలలు లోపల పెట్టండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనే పద్ధతిలో కేసులు కట్టుకుంటూ పోతే ఇది ఖచ్చితంగా మీకే ఎదుర్కొంటారు. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్. ఈరోజు చాలామంది ఆఫీసర్స్ పోస్టింగ్ లేకుండా
ఏ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా కడుతున్నారు. సో ఇది ఖచ్చితంగా మనం చేసిన ఏదైనా ఉంటే అది మళ్ళీ కూడా బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ పద్ధతిలో పోవాల్సిందిగా మీ అందరినీ కూడా ఇక్కడ ఈ సందర్భంలో కోరుతున్నాము. డెఫినెట్గా పిన్నెల్లి బ్రదర్స్ మరింత ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారు. ఖచ్చితంగా పార్టీకి అండగా నిలబడతారు. వారందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది.